స్వామివారికి నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు. అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారములు. సభలో ఉన్నటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారములు. గురుదేవ సాంద్రమా నిన్ను చింతన చేయతరంబె మాకు నీ తారక నామ మంత్ర జపజాల సుధామధు వాడరేనే దుర్భర భవాది దాటగలరా ముని పొంగవులైన గాని గురుదేవా దయాంతరంగ ప్రభో దర్శనమిమ్ము పొగడంద నేనెంత వాడను దయాసాగరా గురుదేవా సమరసానంద అచల గురు చక్రవర్తి శ్రీ సదానంద అపల యోగేంద్ర మద్గురుదేవులు మొదట అద్వైతోపాసన చేయించినటువంటి బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి సదానంద అప్పలాచార్య, ఆ తర్వాత అఖిల పరిపూర్ణ అధ్యయనం చేయించి ఆపోజనం చేయించినటువంటి శ్రీ సమరసానంద అచలగురు చక్రవర్తి వారు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు. వారికి హృదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ విద్యను అభ్యసించడానికి మరి ముందు భక్తుడిగా ఉంటాడు, తర్వాత శిష్యుడిగా వస్తాడు. మరి శిష్యుడు గురువుగారి దగ్గర ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది ముందు నేర్చుకోవాలి. మరి గురుగీతలో ఎన్నో చెప్పారు, ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి. ఎప్పుడు చెప్పి కృతయుగంలో పరమశివుడు చెప్పినటువంటి గురుగీతలో శిష్యుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని మీకు అందరూ తెలుసు కాబట్టి వాటి గురించి చెప్పగలదు. మరి రెండవ యుగమైనటువంటి త్రేతాయుగంలో శ్రీరాముడు ఆంజనేయుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ముందుగా థ్యాంక్ యూ అమ్మగారు చెప్పింది, తారకం చెప్పింది, చాలా వరకు నేర్పిన తర్వాత ఈ సాధన శిక్షే సంపత్తి నేర్చుకోవడానికి శ్రీరామచంద్ర వారి దగ్గర నేర్చుకుంటున్నాడు. అట్టి పరిస్థితుల్లో ఆయన శిష్యు లక్షణాలు ఎట్లా ఉండాలో అని తెలియజేశారు. జై సద్గురు మహారాజుకి అమ్మా నిశ్శబ్దంగా ఉండాలి. గురుపదాంభోజము కొల్వక కల్పునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి చెప్తున్నారు, గురుపదాంభోజము కొల్వక కల్పునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. గురుపాద తీర్థంబు కొలకున్న కల్పునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదము కొలకున్న కల్పునే ప్రతిలేని చిత్తోపరచితంబు. గురుతత్వమాత్మక గలుగొనకున్న కల్పునే నిరతశయమైనట్టి పరమ పదము. అట్లుగావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులలోన వెనకొనంగా అల చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అనిసంబుతే గురుదేవునే గొల్చుననగా. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి చెప్పారు. శ్రీరామచంద్రుడు ఎవరు? మహావిష్ణు సంబూతుడు. ఆంజనేయ స్వామి ఎవరు? పరమశివుడు సంబూతుడు. మరి వారిద్దరికీ తెలియకనా ఏమిటి శిష్య లక్షణాలు ఎలా ఉండాలో మనందరి కోసం చెప్పడానికి అలా చెప్పారు. ఆ మధ్యలో అర్థం చెప్పాలంటే కట్టబడుతుంది, టైం తక్కువ కాబట్టి త్రేతాయుగంలో ఆయన చెప్పారు. మరి ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడు? అమాయత్వం అదంబిత్వం అనే ఒక శ్లోకం చెప్పి 13వ అధ్యాయంలో యాత్రకి బాలయోగంలో శిష్య లక్షణాల గురించి ఆయన పోయించారు. మరి కలియుగంలో ఇప్పుడు మనకెవరు చెప్పారు? భావన చేసుకోవాలి. తను మన ధనములు వినయంబగా గాలబోసి వేగం గురునిచే
అనువైన బోలబడిసిన ఘనమతి మంకులకు సాటి గలదాయి భూమిని. ఇవన్నీ మీకు వచ్చినాయే, మళ్ళీ మీకు అప్పచెప్పడం ఎందుకు? ఇదంతా ఆలోచన. అంటే 4 యుగాల్లోనూ కూడా శిష్య లక్షణాలు ఎట్లా ఉండాలి అది తెలుసుకోండి. ఆ విధంగా గురువు నోట వినాలి, వాటిని గ్రహించాలి, అలాగే ఆచరించాలి. అప్పుడు గురుదేవుని యొక్క మన్ననలు పొంది గురువు యొక్క ఆప్యాయత, అనురాగము, మరి అనుగ్రహము, గురువు దయ ఎంతంటే అఖిల లోకేశ్వరుడు భాగవతంలో ప్రతి ఎప్పుడో ఉంది. దయా ఆయన దయా సముద్రాంతం చెప్పారు ఆ పద్యంలో. అఖిల లోకేశ్వరుడు దయా సముద్రుడు ఎవరో గురుదేవుడు. దయ అంత అంటే సముద్రం అంతా. అటువంటి దయను సంపాదించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే విద్యావంతులు అవుతారు, వారే పైకి వస్తారు. గురు సంకల్పం కావేరి తల్పం చెప్పారు మనకు తెలుసుకున్నదే. మరి గురువు ద్వారా వారి యొక్క హృదయంలో చెప్పిన సంకల్పం శిష్యుడు ఎలా ఎదుగుతాడంటే నాకులా ఎదుగుతాడండి. నేను 12 సంవత్సరంలో చదువు మానేసి బట్టలు నేర్చుకోవడం నేర్చుకున్నాను. 25వ సంవత్సరంలో ఉపదేశం తీసుకుని భగవద్గీత చదువుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఈ గురువుల వద్ద నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను. మరి ఆ గురువు గారు ఎవరెవరంటే నన్ను ఎవరి దగ్గర చెప్పేటప్పుడు నా దగ్గర కాదు, ఇతను వివేకానందుడి కంటే గొప్పవాడని వాడు. ఇదేంటి ఎలాగంటున్నారు అక్కడక్కడ నన్ను? ఏమిటి వివేకానందుడు ఎన్ని ఇద్దరు తీసాడు, ఎన్ని చెప్పాడు, ఎన్ని చేశాడంటే ఆయన అద్వైతంలో గీత తీసుకుని అక్కడే చెప్పాడు. కానీ నువ్వు ఆ పైన చెప్తావు కాబట్టి వివేకానందుడి కంటే గొప్పవాడు అని నేను చెప్పుకుంటాను. చూడండి ఆయన ధైర్యం అంతా ఆయన. మరి ఈ గురువు గారు ఎవరు? సమర్థానందం గారు. నేను ఒక గోదావరిని అయితే ఒక గంగా నది ప్రవాహం ఉడిపడిపోయింది నా దాంట్లో. అంతటి వాడు నేను కనలేదు, పెంచలేదు, పాలు లేదు, ఏమీ లేదు. అలాంటి వాడు నాకు దొరికాడు. ఈ యొక్క సంస్థని ఎలా నడిపిస్తాడంటే అని ఆయన మనసులో ఎవరికైనా చెప్పేవారు. ఎందుకు చెప్పుకున్నా అంటే వారి దయలు మన మీద ఆ అనుగ్రహం అలా ఎప్పుడైతే కురిపిస్తారో మనం కూడా పెద్దవాడు అవుతాం. అతి వాళ్ళు ఏమయ్యో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవా సమయానికి అధ్యక్షుడిగా ప్రయాణపడుతున్నాం. అలా చెప్పడం నా గొప్పతనం కాదు, దయ, గురుదయ అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అనేది నా మీద నేనే చెప్పుకున్నాను. అంటే గురుదేవుడు ఏమంటాడంటే, నాయన నా మాట లెస్స వినుమా, సామాన్యం కొలుతు చూడది అనజీబోధను, ప్రేమాతిశయమునను గని వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి, నిత్యము చదువు మనవాలే నమ్మి. ఈ మధ్యలో అందరూ చదివేస్తారు, మీరు కూడా తెలియదని కాదు. ఆ సబ్జెక్టులో ఎటువంటి భావం ఉంది అని మళ్ళీసారి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నారు ఆయన. నా మాటలు ఎస్స వినుమా, ఏ తక్కువ కాని ఆయన అలాగే చెప్తారు అనుకోవడం కాదు, నిజమైనటువంటిది. నా మాటలు ఎస్స వినుమా, సామాన్యం మనసు చూడ జలదీ బోధం, ప్రేమాతి సేవలను కానీ వేమారిది గురువు నోట వినవలసింది. ఈ బోధను ప్రేమతో వినాలి, మనసిచ్చి వినాలని ఒక పద్యంలో చెప్పారు. అలాగా ప్రేమతో చదివితే చదవమంటే అర్థమేంటి? పుస్తకాలు చదవటం కాదు, ఆయన చెప్పినటువంటి వాక్యాల్ని నిరంతరం మర్చిపోకుండా భావంతో కూడి భావన కూడా అభావం చేసి నిరంతరము ప్రేమాతిశయం కానీ ఏమారిది గురువు నోట వినవలసింది, నిత్యము చదువుకోవాలని నమ్మి. ఏమిటి ఆయన చెప్పిన వాక్యాలు ఎవరైనా చేస్తున్నామా? నిత్యం ఎప్పుడైనా ద్వాదశి కానీ షోడశి కానీ చదువుతున్నాం. ఎప్పుడైనా ఎప్పుడో అనుష్ఠానంలో కూర్చున్నప్పుడు 2 మాటలు అట్టేస్తాం కావచ్చు. ఆ భావంలో మునిగిపోయి ఆ భావంలో అతీతులైపోతే భావాన్ని కూడా అభావం చేస్తేనే కానీ
ఆ దశ రాదు. అంతేత అలాగే నీవు ఎప్పుడూ నిత్యము చదువుకుంటే నీకేం లాభం కలుగుతుంది తెలుసా? నామరూప క్రియ నటనలన్నయో మీది ఏమానేయనర్. నామరూప క్రియ నటనలు కలిగిన ఏమి వస్తువో దాన్ని ఎటు నిల్వదు. ఏది నిత్యము నువ్వు చదువుకుంటే ఆ గురుదేవుడు ఇచ్చినటువంటి మంత్రాలని నామరూప క్రియలు కలిగినటువంటి ఎరుక ఏదైతే ఉందో దాన్ని నిలవకుండా పాల్గొంటుంది అని గురుదేవుడు. ఎందుకని శిష్యుడు గురుదేవుని యందు ఎటువంటి జవాబులు అవన్నీ చేసుకుంటూ 4 యుగాల్లో ఇలా చెప్పారు అని చెప్పినప్పుడు వాటిని అర్థం చేసుకుని ఆ భావంలో మనం ఉంటే గురుదేవుడు దయ కూడా మన మీద సముద్రం వల్ల అపారంగా ఉంటుంది అన్నమాట. నిత్యము చదువుకోని వాళ్ళేనండి. ఎన్నిసార్లు చెప్పాలి ఈ మాట? గురుగారు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే, 2 సార్లు చెప్తే, 3 సార్లు చెప్తే ఇది అలా చేయొద్దా? చెప్తున్నావా? ఏం లేదు, మన పనో తీరుబడి ఉండదు. ఏ పని అది? పూర్వజన్మ సంస్కారం చేసుకుని ఆ పాలేరు పని, అదంతా పాలేరు పని. ఈ సొంత పని మాత్రం చేసుకోవడం. ఇంకా ఏం చెప్పాడైనా, నేను గట్ట నిన్ను కనుగొని ఏ మొక్కలు నీదు చెవులు ఇమిడిచ్చినో నీవా మొక్కలు మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధ నీతి అంతకే ఎంతగా బోధ చేసి ప్రేమతో చదువు మీ దేవరకే పోడు. ఇది కూడా ఈ పద్యంలో కూడా ప్రేమతో చదువు, ఏమారకి ఎప్పుడు. ఇది కూడా మంత్రాలు స్మరించమని చెప్తుంది. దాని అంతరార్థాన్ని గ్రహించాలి మనం. ఈ పంజాబ్ కంఠస్థం చేసేసి అప్డేట్ పెట్టుకుంటే కాదు, దాని లోపల పని చేయాలి, లోపల భావం కలిగి ఉండాలి. ప్రేమతో చదువు మీ దేవరకెప్పుడు కామేతార్థము నిచ్చు. నీవు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. కోరికలన్నీ నెరవేర్చడం కాదు, నువ్వు ఏం కోరుతున్నావు? గురు బ్రహ్మ గురు విష్ణు అన్నప్పుడు బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. నేను బ్రహ్మము అనేటువంటి అహము కూడా గ్రహించి అహం పదార్థరహితాన్ని ఏడు స్వామిని కోరుతున్నాం, రోజు కోరుతున్నాం. అది కోరినప్పుడు అది నీకు వర్తిస్తుంది, అది నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు చెయ్యి. లోకవాచంలో 183వ పేజీలో ఉంటుంది ఈ మంత్రాలు. ఈ 2 మూడోది జపించేది కాదు, ఈ రెండింటికి జవాబు. అదొక మంత్రం కాదు, ఈ రెండింటికి జవాబు. ప్రతి మొదటి మంత్రానికి అదే జవాబు, రెండోది మంత్రానికి అదే జవాబు. ఈ 2 నీకు అనుకూలమైనప్పుడు కాదు, ఎప్పుడు ఉపయోగించమని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు, అలా చేసినప్పుడు దాని యొక్క నిజాన్ని మనం పొందుతాం. ఆ బ్రోకవాటిలో ఏం రాశారంటే రోజుకి 3,03,000 సార్లు అయినా సరే, రోజుకి 3,03,000 సార్లు అయినా సరే, అంటే అక్కడికే తప్పు అన్నమాట. భరించుకో, ఆ భావంలో ఉండు, ఆ భావాన్ని అభావం చేయి. ఆ విధంగా నీవు ఉత్తీర్ణం అవుతావు. జై సద్గురు మహారాజుకి.